అదొక వింత పువ్వు. ప్రపంచంలోనే అరుదైన పుష్పం. కారడవిలో అపురూప దృశ్యం. తెల్లటి రేకులపై ఎర్రటి మచ్చలతో అడవి అందాన్ని పెంచే ఈ పువ్వు ప్రకృతిమాత స్వయంగా అలంకరించినట్లుంటుంది. ఇంత అందమైన పుష్పాన్ని కళ్ళారా చూడటం ఓ అనుభూతి. అయితే దీనికోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పదు. ఎందుకంటే ఈ పువ్వు వికసించడానికి 9 నెలలు పైనే పడుతుంది. అంటే మొగ్గ పువ్వుగా విచ్చుకోవడానికి నవమాసాలు పడుతుంది. ఇక ఇంత అందమైన, విచిత్రమైన, అరుదైన పుష్పానికి పరిశోధకులు పెట్టిన పేరు వింటే షాక్ అవ్వాల్సిందే. దాని పేరు సెవం లిల్లీ అని అంటారు. మరి ఆ పేరు పడటానికి కారణమేంటి? ప్రస్తుతం ఈ పువ్వు ఎక్కడ వికసించింది? పరిశోధకులు ఈ సెవం లిల్లీ గురించి పంచుకుంటున్న నిరీక్షణ అనుభూతులు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిన క్షణాలు కన్నీటి ధారను కారుస్తాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. పరిశోధకులు తమ జీవితంలో ఇలాంటి క్షణాల్ని తప్పకుండా చూస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా సంచలనంగా మారిన పర్యావరణవేత్తకు సరిగ్గా అలాంటి అనుభవం ఎదురైంది. వీడియోలో సుమత్రాలోని దట్టమైన వర్షారణ్యాల్లో డెకీ అని పిలువబడే పర్యావరణవేత్త స్టెపియన్ ఆండ్రీ సడన్ గా తన మోకాళ్లపై కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. అతని కన్నీళ్లు, ఆనందం, ఉపశమనం ప్రకృతి పట్ల భక్తితో నిండున్నాయి. అతను తన జీవితంలో ఎక్కువ భాగం అడవుల్లో గడిపాడు. చివరికి తాను దేనికోసం ఎదురు చూశాడో అరుదైన దృశ్యం అతని కళ్లకు కనిపించింది. అదే అరుదైన ఒక పువ్వు రాప్లేసియా హాసెల్టీ వికసించడం. నిజంగానే ఇదొక అద్భుతం. అయితే వికసించిన ఈ పువ్వును కల్లారా చూడ్డానికి డెకీ, అతని బృందం 13 సంవత్సరాల నిరీక్షణతో పాటు కఠినమైన 23 గంటల ప్రయాణాన్ని చేయాల్సి వచ్చింది. పెద్ద పులులు ఎక్కువగా సంచరించే దట్టమైన అడవిలో కష్టతరమైన కొండలు ఎక్కి వెళ్లి డికీ టీం ఆ పువ్వును చూడగానే ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆక్స్ఫర్డ్ బొటానిక్ గార్డెన్ విశ్వవిద్యాలయం డిప్యూటీ డైరెక్టర్ క్రిస్ థోరోగుడ్ కెమెరాలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. అయితే కుళ్ళిన మాంసం, భరించలేని ఘాటైన వాసన కారణంగా ఈ రాప్లేసియాను ఫ్లవర్ను సెవం లిల్లీస్ అని పిలుస్తారు. ఈ పువ్వులు 1 మీటర్ వెడల్పు, 6 కిలోగ్రాముల వరకు బరువుంటాయి. అయితే ఈ రాప్లేసియా హాసెల్టీ అత్యంత అరుదైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. ఈ పువ్వు దొరికిన ప్రదేశం సుమత్రాన్ పులులు, ఖడ్గ మృగాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది. దీని తెల్లటి రేకులపై ఎర్రటి మచ్చలున్నాయి. ప్రకృతి మాత స్వయంగా దీన్ని అలంకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ జాతి పూల అతిపెద్ద సవాల్ ఏంటంటే మొగ్గ అభివృద్ధి చెందడానికి 9 నెలలు పడుతుంది. కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే వికసించి ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్లుగా వికసించి ఈ పుష్పాన్ని చూడాలి అని పరిశోధకుడు డెకీ తప్పించిపోయాడు. దీంతో స్థానికంగా ఉండే రేంజర్ ఇచ్చిన సమాచారంతో పువ్వును చూడ్డానికి 23 గంటల పాటు ఎంతో రిస్క్ తీసుకొని డెకీ టీం అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికే ఆ పువ్వు ఇంకా వికసించలేదు. ఇంకా గంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే అది అర్ధరాత్రి సమయం. ఎక్కడి నుంచైనా పులులు దాడి చేయవచ్చు. అయినా కానీ డెకీ, అతడి బృందం అక్కడే ఉండి పౌర్ణమి వేళ చంద్రకాంతిలో పువ్వు నెమ్మదిగా దాని రేకుల్ని విప్పడాన్ని చూసి ప్రత్యేకమైన అనుభూతిని పొందారు. ఆ దృశ్యం నిజంగా మాయాజాలం లాంటిదని, ప్రకృతి మన కళ్ల ముందు ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా ఉందని పరిశోధకుడు డెకీ అన్నారు. డెకీ దాన్ని ఒక బిడ్డ పుట్టుకతో పోల్చాడు. రాప్లేసియా 9 నెలల జీవిత చక్రం తల్లి గర్భం లాంటిది. అది వికసించడం చూడటం మీ బిడ్డను మొదటిసారి చూసినట్లే అంటూ భావోద్వేగంగా చెప్పాడు.